లక్ష్మణ్ మన ఊరి కథలు ప్రేక్షకులకు స్వాగతం. మాఘపురాణం 14వ అధ్యాయం. నిన్నటి కథలో కౌచునికి శ్రీహరి ప్రత్యక్షం అవడం గురించి తెలుసుకున్నాం కదా. ఈరోజు కౌచుని పూర్తి చరిత్రను తెలుసుకుందాం. కుచ్చుడనే బ్రాహ్మణునికి పుత్రుడు అగుటచే ఆ బ్రాహ్మణ బాలునికి కౌచుడని పేరు. ఈతనినే మృగశృంగుడని పిలుస్తారు. కౌచుడు కావేరీ నదీ తీరమందు ఘోర తపస్సు చేయుచున్న సమయంలో అడవి అందు ఉన్న మృగములన్నీ తమ కొమ్ములతో అతన్ని గీకుతూ ఉండేవి. అంచేత ఆ విప్రబాలునికి మృగశృంగుననే పేరు సార్థకమైంది. బ్రాహ్మణ బాలకుడైన మృగశృంగునికి యుక్త వయసు వచ్చింది. తల్లిదండ్రుల బాలునికి వివాహం చేయ నిశ్చయించి తగిన వధువుకై అన్వేషించసాగారు. విషయం తెలుసుకున్న విప్రబాలుడు తన తల్లిదండ్రులను ఉద్దేశించి ఇలా అన్నారు: తల్లిదండ్రులారా, నాకు వివాహం చేయాలని మీ తపన నన్నెంతగానో ముగ్ధుణ్ణి చేసింది. కానీ వివాహం చేసుకునే ముందు వధువు యొక్క గుణగణములను పరిశీలించవలెను గదా. వధువు యొక్క గుణగణములు మంచి చెడ్డల పట్ల నాకు కొన్ని అభిప్రాయాలున్నాయి. వాటిని వివరించదను, వినండి అంటూ చెప్పసాగాడు. వధువు గుణవతి, శీలవతి అయి ఉండాలి. పెద్దలను గౌరవించాలి. ఆరోగ్య సూత్రాలను పాటించాలి. అసూయ ద్వేషాలు ఉండరాదు. మర్యాద మన్ననలతో మెలగాలి. అందరి సమభావంతో చూడాలి. పక్షపాతం పనికిరాదు. అత్తమామలను ఆదరించాలి. వినయ విధేయతలతో మెలగాలి. భర్తకు అనుకూలంగా మెలగాలి. మంచితనము నెమ్మదితనంతో ఉండాలి. కార్యేషు దాసి, కరిణేషు మంత్రి, శయనేషు రంభ, క్షమయా దరిత్రి అని పెద్దలు చెప్పినట్లుగా ఉండాలి. ధర్మార్థ కామ మోక్షములనేడి చతుర్విధ పురుషార్థముల నెరంగి వాటికి అనుగుణంగా మెలుగుతూ మోక్షం పొందు మార్గంను అన్వేషించవలసినదిగా ఉండవలెను. నిత్యం ధర్మబుద్ధి కలిగి ఉండవలెను. దైవభక్తి ఉండవలెను. ముఖ్యంగా వధువు పుట్టినింటికి మెట్టినింటికి పేరు తెచ్చేదిగా ఉండాలి. పై లక్షణములు గల స్త్రీని వివాహమాడడం వలన ఆ దంపతుల సంసారం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లగలదు. పెద్దల మాటలు గాని భర్తన మాట గాని జవదాటక వారికి అనుగుణంగా నడుచుకున్న స్త్రీ పరమ పవిత్రురాలై దైవ సన్నిధికి చేరగలదు. కావున సద్గుణ సంపన్ని అయిన స్త్రీని వివాహమాడవలెను. అందరినీ ప్రేమానురాగాలతో సమభావంతో చూడాలి. అట్టి స్త్రీ ప్రజలందరి చేత ప్రశంసలు పొందగలదు. కీర్తి ప్రతిష్టలను ఆర్జించగలదు. చల్లని తల్లి అయి 10గురి చేత మెప్పు పొందగలదు. సద్గుణములు గల భార్యను పొందిన వారికి అంతకంటే వేరే స్వర్గం మరొకటి ఉండదు. పురుషునికి పూర్వజన్మ సుకృతం బావుగా లేనిచో పరమ గయ్యాలి అయిన భార్య దొరుకుతుంది. ఇక వారి సంసారము నరకపాయమే. కావున పెళ్లి చేసుకొని బో స్త్రీ ఈ లక్ష్యమును కలిగి ఉన్నచో లేదో మీరే తెలుసుకొనవలెను. అటు పిమ్మటనే ఆ స్త్రీని వివాహమాట శ్రేయస్కారము. కావున తల్లిదండ్రులారా, నేను నా అభిప్రాయం చెప్పి తిని, ఇక మీ ఇష్టం. పెద్దల మాటలను, జన్మనిచ్చిన తల్లిదండ్రుల మాటను జవదాటేవాడిని కాను అని ఆ విప్రబాలుడు తన అభిప్రాయాన్ని వెలుబుచ్చాడు. పుత్రుని మనోగతం గ్రహించిన తల్లిదండ్రులు ఎంతగానో సంతోషించిరి. కావున వధువు మంచి కుటుంబానికి చెందినదై ఉండాలి. మంచి మర్యాదలు తెలిసిన విద్యావంతురాలై ఉండాలి. దేవ బ్రాహ్మణులను పూజించునదిగా దైవభక్తి తత్పరత కలిగి ఉండవలెను. పుత్రుని మాటలు విన్న తల్లిదండ్రులు సంతోషించి, నాయన కుమార, నీ అభిష్టమునకు నెరవేర్చుటకు ఆ భగవంతుని కూడా వేడుకొనుము అంటూ దీవించారు. స్వస్తి. మాఘమాసంలో సూర్యోదయానికి ముందు చేసే స్నానం, సూర్య ఆరాధన, విష్ణు ఆరాధన ఎంతో పవిత్రమైనది. ఎంతటి పాపాన్నుంచైనా విముక్తి కలిగిస్తుందనే విషయాన్ని మాఘపురాణం ద్వారా తెలుసుకున్నాం కదా. ఇలాంటి భక్తి సంబంధమైన మరిన్ని విషయాలను తెలుసుకోవాలంటే లక్ష్మణ్ మన ఊరి కథలు
ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.